గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటకు వెళ్ళిపోతున్నానండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నానో కూడా ఈ వీడియోలోనే చెప్తాను. మా వాడిని అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నాను. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, చాలా బాగున్నానండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఇప్పుడు మనం? లక్ష్మీ గారి ఎలమంచిలిలో. ఓకే, 73 హిల్స్ రిసార్ట్. ఓకే, అక్కడ ఇప్పుడు మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయబోతున్నామా? ఓకే, అందరూ రెడీనా? రెడీ. ఓకే గాయ్స్, చలో. సో అందరూ ముందే వచ్చేసారు, నేనే లేట్గా వచ్చాను. సో బస్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ మేము గ్రూప్ ఫోటోకి అయితే కుస్తీ పడుతున్నాం. అందరూ పడాలి అని చెప్తున్నాను నేను. సో అందరూ వరుసగా వచ్చి నుంచున్నారు. సో ఫైనల్లీ గ్రూప్ ఫోటో అయితే దిగేసాం. సో 1 by 1 మళ్ళీ ఇంకా బస్సు ఎక్కేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఇక అందరూ కనపడుతున్నారు. ఇది ఖచ్చితంగా పెడతాను అయితే. హాయ్. ఈ సార్ పేరు గీతాకృష్ణ సార్ అండి. మనం వెళ్ళబోయే రిసార్ట్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇదే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సైట్లో కూడా మీకు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు ఈరోజు లైక్ మన సైట్లో అన్నీ ఉన్నాయి. సూపర్ మార్కెట్ ఉంది, రెస్టారెంట్ ఉంది. మనం ఒకరోజు ఫ్యామిలీతో అవుటింగ్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే దానికి సరిపడే అన్నీ ఇక్కడ మేము మీకు ఫెసిలిటీస్ ఇప్పిస్తాం. ఈ క్లబ్లో మన దగ్గర ఒకవేళ మీరు మెంబర్గా మీరు మారి మన మన రిసార్ట్లో సైట్ కొనుక్కున్నారనుకోండి, మీకు ఇందులో లైఫ్ టైం మెంబర్షిప్ వస్తుంది. లైఫ్ టైం మెంబర్షిప్ అంటే మీరు ఒక్కరికే కాదు, మీ ఫ్యామిలీ లైక్ మీరు 4 మెంబర్స్ అంటే ఒక ఫ్యామిలీ అంటే 8 మంది కింద లెక్కేస్తున్నాం. ఎలా మీకు సైట్లో లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది మన రిసార్ట్స్లో. ఈ లైఫ్ టైం మెంబర్షిప్లో ఇయర్లీ వన్స్ మీకు ఫ్రీగా ఉంటుంది. అకామిడేషన్ కాదు, ఫుడ్ ఎప్పుడైనా మీకు డిస్కౌంట్ రేట్లో ఉంటుంది. సైట్లో ఇప్పుడు కళ్యాణ మండపం ఒకటి కడుతున్నాం, స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం. ఇక్కడ మనం వెళ్తున్న రూట్లోనే చిన్న లేక్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ చుట్టూ కొండలతో ఎంతో బాగుందండి. నేచర్ని ఇష్టపడే వాళ్ళు అయితే అసలు ఈ ప్లేస్ని మిస్ అవ్వద్దండి. చాలా అంటే చాలా బాగుంది. అంతా ఫారెస్ట్ ఏరియా అండి. మనం ఈ ఫారెస్ట్ ఏరియాని దాటి మనం రిసార్ట్కి అయితే వెళ్ళబోతాం అనమాట. అసలు నేచర్ ఉందండి, అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. సో మేము ఫైనల్లీ రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదంతా స్విమ్మింగ్ పూల్ కడుతున్నారండి, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, లోనే ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయండి, బాతులు, ఇంకా కోళ్ళు. హాయ్, వీడియో తీస్తున్నా, తెలిసిపోయిందా? హాయ్ చెప్తున్నావు నువ్వు కూడా. సబ్స్క్రైబర్స్ మీకు హాయ్ చెప్తుంది గాయ్స్. వావ్, అదే క్యాట్ వాక్ చేస్తుంది మన ముందు. ఉంటాలే ఇప్పుడు ఇలా ఇలా బాగున్నట్టుంది. మేకపిల్లల్ని అయితే అస్సలు వదలబుద్ధి అయ్యలేదండి, అది అరుస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ పువ్వులు కూడా పెంచారు, బంతి పువ్వులు. అండ్ ఇక్కడ మనకి రిసార్ట్లో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మనం స్టే చేయాలన్నా కూడా వాళ్ళకి ముందుగా మనం కాంటాక్ట్ అయ్యి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బాత్రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా రూమ్స్ అవి చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ తిరుగుతున్నాం. ఈలోగా మమ్మల్ని కొంచెం ఫ్రెష్ అవ్వమని చెప్పి కొంచెం టీస్ అవి పంపించారండి. ఈలోగా టీ అవి తాగేసి కొంచెం రిఫ్రెష్ అయిపోయాం అందరం. అండ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తర్వాత ఏమేమి చూపిస్తాం ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మేము ఈలోగా టీ తాగేసి రెడీ అయిపోయాం. ఆర్గానిక్ టీ తీసుకోండి. ఆర్గానిక్ టీ గైస్. సపోటా చెట్టు, సపోటాలు గాయస్, చెట్టు నిండా సపోటాలు ఉన్నాయి. జామున్స్ అంట, గులాబ్ జామున్ ఫ్రూట్స్. షుగర్ వాళ్ళు తింటే మంచిదా? ఓకే, చెట్టు నిండా ఉన్నాయి. ఇవైతే పండిపోయినాయి, ఆ కలర్తో తినాలి. ఇంకా లంచ్ టైం అయిపోయేసరికి అందరం లంచ్ చేసేద్దామని ఇంకా స్టార్ట్ అయ్యాం. చేసేయండి, స్టార్ట్ చేసేయండి. మీరు ఫోన్ ఆపి తినాలి.
ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఉన్నాయండి కర్రీస్ సూపర్గా ఉన్నాయి, అన్నీ ఆర్గానిక్గా పండించడం కదా, ఎంత టేస్టీగా ఉన్నాయో. అండ్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఆకలి మీద ఉన్నాం కదా, ఇంకా ఫాస్ట్గా తినేసాం అనమాట. ఇంకా మళ్ళీ తినేసిన తర్వాత చాలా తిరగాలి, చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి కదా, సో ఫుల్గా తినేసాం. గిన్నె కోడి పిల్లలు ఇందాక మనం చూసాం కదా. ఇదైతే మనకి ఫోటోషూట్ చేసుకోవడానికి, సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ల్యాంతర్స్ అయ్యి పెట్టారండి, చాలా క్యూట్ ఉండింది. నెక్స్ట్ అయితే మేము బోట్ రైడింగ్ దగ్గరకు వచ్చేసామండి. ఇదంతా బోట్ రైడింగ్ చేయొచ్చు, అండ్ కపుల్స్లా వెళ్ళి సరదాగా అందులో బోట్ రైడ్ అయితే చేయొచ్చు. మమ్మల్ని చేయమన్నారు, సో మాకైతే భయం వేసింది, సో ఎవరూ చేయలేదు. సరదాగా చూసేసి ఇంకా వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఇది స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అండి, అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీ అయితే పండిస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం ఇలా స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అంతాను. అండ్ వాళ్ళైతే లోపలికి వెళ్ళి చూడండి, ఏమైనా పండిన ఉంటే ప్లక్ చేసుకోండి అన్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళి పండినవి ఏమైనా ఉంటే ప్లక్ చేద్దామని చెప్పి తీసుకున్నాం. అండ్ ఎంత బాగున్నాయో, చాలా స్వీట్గా ఉన్నాయి, ఆర్గానిక్గా పండించడం వల్ల ఏంటో మరి చాలా స్వీట్గా ఉన్నాయి. సో పిల్లలు తింటారు, వాళ్ళు కూడా చూస్తారని చెప్పి చాలా అయితే ప్లక్ చేసి ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా అక్కడి నుంచి ఫొటోస్ అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ బోట్ షికార్ ప్లేస్ ఉంది కదా, సో ఆ వ్యూ దగ్గర అందరం కొన్ని ఫొటోస్ దిగాం. అండ్ అక్కడ ఒక పాత్వేలా ఉందండి, అక్కడ నుంచి నడుచుకుంటూ అలా రమ్మన్నారు. సో అక్కడ నుంచి వస్తున్నామే కానీ చాలా భయం వేసింది. అందరూ అనట్లేదు అబ్బా, అందరూ వీడియోస్ తీస్తున్నామే కానీ కాళ్ళు అయితే వణుకుతున్నాయి పక్క, ఎక్కడ పడిపోతామా అని టెన్షన్. అండ్ చాలాసేపు అయితే అక్కడ ఉన్నాము, ఫొటోస్ దిగాము, ఇలా అందరినీ చేతులు ఊపమని చెప్పి ఏదేదో చేసామన్నమాట. ఇంకా నాకైతే అలా చేతులు ఊపుతున్నప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇంకా వెంటనే అక్కడి నుంచి వచ్చేసాను నేనైతే. ఇంకా 1 by 1 అందరూ వచ్చేసారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే చూడడానికి వెళ్ళాం. ఇక్కడైతే ఉందండి, అసలు ఎంత బాగుందో. ఇదంతా ల్యాండ్ అన్నమాట. ఇక్కడ మనకి చెట్లు, శాండిల్వుడ్, రోజ్వుడ్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి మొక్కలు వేశారు. సో ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. సో ఇది వ్యూ అయితే చాలా బాగుందండి. సో ఇవన్నీ చూసుకుంటూ అలా వెళ్తుంటే ప్రతి చెట్టు దగ్గర చిన్న చిన్న పుట్టలు ఉన్నాయి. ఇదైతే అన్నిటికన్నా పెద్ద పుట్ట అండి, అసలు చాలా పెద్దగా ఉంది. మాకైతే అసలు చూడగానే షాక్ అయ్యాం, అసలు ఎంత పెద్ద పుట్ట అనమాట, ఫస్ట్ టైం చూడడం ఇలాంటివన్నీ. అండ్ చాలా ఎగ్జైట్ అయిపోయాం అనమాట. అక్కడ కొన్ని ఫొటోస్ దిగి నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇది గ్లాస్ హౌస్ అండి, అండ్ మొత్తం గ్లాస్తో కట్టారు ఈ హౌస్ అంతా. బయట నుంచి అయితే మనకి ఏమీ కనిపించదు లోపలికి, అండ్ మన లోపలికి వెళ్తే మాత్రం మొత్తం కనిపిస్తుంది బయట ఏం జరుగుతుందో. సో మీరు కూడా చూసేయండి. హాయ్ హాయ్, ఇలా చూడండి, హాయ్ చెప్పండి. ఏ గాయ్స్, ఇది గ్లాస్ హౌస్ గాయ్స్, గ్లాస్ హౌస్ గైస్. ఇదంతా గ్లాస్ హౌస్, లోపల ఏముందో కనిపించదు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఏముందో కనిపిస్తుంది. ఇక్కడ చిన్న సోఫా అండ్ మంచం, కాట్ ఉంది. వాష్రూమ్ కూడా గ్లాస్ కాదు, వాష్రూమ్ కూడా గ్లాస్ ఉంది గైస్. ఇక్కడ లోపల వెళ్ళేటప్పుడు టెన్షన్. శ్రీదేవ్ గారు, నెక్స్ట్ ఏంటి మంది ట్రిప్? ఇంటికి వెళ్ళిపోవడం. ఇది కాదు, నెక్స్ట్ అన్నవరం క్యాంప్ ఉంది. అన్నవరమా? ఎప్పుడు? అది అయిమా బట్టి ఉంటది. అమ్మగారు మీరే చెప్పాలి అయితే. మీకేదో సెలవుల్లో పెట్టించుకుందాంలేండి. అన్నవరం, అనకాపల్లి. అనకాపల్లి అయితే మార్చి తర్వాత అమ్మవారు కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత తలుపులంలో అది ఒక్కరోజు పెట్టుకోవాలి, అది ఒకరోజు అంతా అదే పెట్టుకోవాలి. వీలైతే ఒక్క తలుపులంలో పెట్టుకొని అక్కడ కుకింగ్ చేసుకోవడం. సూపర్, అసలు వెళ్దాం. తిరగలేం కదా. అవును. ఇప్పుడేమో కాటేజెస్కి వచ్చామండి. ఇది మనం ఏమన్నా ఒకవేళ అక్కడ ప్లేస్ అది తీసుకుంటే ఇలా కాటేజెస్ అవి బిల్డ్ చేసి ఇస్తారు మన కోసం. కావాలంటే మనం కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇది మనం చూడలేదు. ఇది రెడ్ శాండిల్వుడ్ చెట్టు అండి. అక్కడ ఇలా చిన్న ముక్క కొట్టగానే అందులోంచి బ్లడ్ లాగా రెడ్ కలర్లో వచ్చిందండి. అది చాలా జిగురుగా ఉంది. అండ్ లైవ్లో అది చూడడం ఇదే ఫస్ట్ టైం కూడా మేము కూడా. పైన చూస్తే ప్రీవియస్గా కొట్టారు కదా, అది డ్రై అయిపోయిన తర్వాత అలా అయిపోయింది. అండ్ ఫ్రెష్గా కొట్టినప్పుడు మాత్రం ఇలా రెడ్ కలర్లో వస్తుంది.
ఇవైతే పుంగనూరు ఆవులు అంటారు కదండి, అవి పొట్టిగా ఉంటాయి కదా, పెట్స్లా పెంచుకుంటారు. సో అవి కూడా ఉన్నాయి అక్కడ. కావాలంటే ఆ మేడం కన్ఫర్మ్ చేయండి, ఇక్కడ మీరు రూమ్స్ అరేంజ్ చేస్తాం. నైట్ స్టే చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఫుడ్ ఐటమ్ కూడా నాటుకోడి కావాలా, మటన్ కావాలా, ఏదైనా లైక్ ఫిష్ కావాలంటే అది ముందు ఆర్డర్ ఇస్తే రెడీ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్గా ఎవరైనా ఉంటే మేడం చెప్పండి. మీరు ఎవరైనా ఫ్యామిలీస్తో వస్తామన్నా మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తామని మాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. 4-5 అలా అవుతుందన్నమాట. ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం రిసార్ట్లో. అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ బాగా చూపించారు. అండ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి, వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ అవి ఫుల్గా కనుక్కోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తుంటారు. చూడండి, బాయ్ బాయ్. సూపర్గా అయింది ట్రిప్, చాలా బాగా అయింది. బాయ్ గాయ్స్, బాయ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ. ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూనే ఉంటేనే కదండి మనకు కూడా లైఫ్లో రిఫ్రెష్మెంట్ వస్తుంది. ఎవరన్నా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళకి డీటెయిల్స్ తెలియడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదండి 73 హిల్స్ రిసార్ట్స్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా ఈ థ్రిల్ని, ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. నేనైతే డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను, సో వాళ్ళకి కాల్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.